సొంత టీం తరపున ఐపీఎల్ ఆడని 5 క్రికెటర్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఇక ఆటగాళ్ళు ఎవరో చూద్దాం. నెంబర్ 1 విరాట్ కోహ్లీ. టీమిండియా మాజీ క్రికెటర్ అండ్ ప్రస్తుత ప్రపంచ క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2008లో ఆర్సీబీ జట్టులోకి వచ్చిన కోహ్లీని కొనుగోలు చేసేందుకు ఢిల్లీ జట్టు ఎలాంటి ఆఫర్ చేయలేదు. అప్పటి నుంచి ఆర్సీబీ తరపున ఆడుతున్న కోహ్లీ ఐపీఎల్లో ఆర్సీబీకి తప్ప ఏ జట్టుకు ఆడినని ఇప్పటికే ప్రకటించాడు. నెక్స్ట్ నెంబర్ 2 దినేష్ కార్తిక్. టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తిక్ ఐపీఎల్ కెరీర్ చివరి దశకు చేరుకుంది. దినేష్ కార్తిక్ మొత్తం 6 ఫ్రాంచైజీల తరపున ఆడాడు. ఆ ఫ్రాంచైజీలు ఏవంటే ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ 11 పంజాబ్, గుజరాత్ లయన్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కానీ అతను తన సొంత టీం అయిన చెన్నై సూపర్ కింగ్స్ తరపున మాత్రం ఆడలేకపోయాడు. నెక్స్ట్ నెంబర్ 3 హర్భజన్ సింగ్. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్లో సుదీర్ఘకాలం ఆడిన హర్భజన్ సింగ్ అతను ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ తరపున కూడా ఆడాడు. అయితే హర్భజన్ సింగ్ ఇప్పటి వరకు పంజాబ్ ఫ్రాంచైజీ తరపున ఐపీఎల్ ఆడలేదు. నెక్స్ట్ నెంబర్ 4 శుభ్మాన్ గిల్. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన గిల్ ఇప్పుడు గుజరాత్ టైటన్స్ తరపున ఆడుతున్నాడు. ఇప్పుడు గుజరాత్ జట్టుకు కెప్టెన్ గా కూడా ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు శుభ్మాన్ గిల్ తన సొంత ఫ్రాంచైజీ పంజాబ్ తరపున ఐపీఎల్లో ఆడలేకపోయాడు. నెక్స్ట్ నెంబర్ 5 జస్ప్రీత్ బుమ్రా. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ ఆడుతున్న బుమ్రా బరోడా తరపున దేశవాళీ క్రికెట్ ఆడేవారు. కానీ బుమ్రాకు తన సొంత ఫ్రాంచైజీలైన గుజరాత్ లయన్స్ అండ్ గుజరాత్ టైటన్స్ తరపున ఆడే అవకాశం అయితే రాలేదు.